A portfolio meaning in finance is a collection of assets that can grow in value and provide return. సో పోర్ట్ఫోలియో అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి? అంటే ఫైనాన్స్‌లోకొస్తే కలెక్షన్ ఆఫ్ అసెట్స్‌ని అన్నీ కలెక్షన్ చేసుకోవడం. ఎలా ఎలా అంటే కెన్ గ్రో ఇన్ వాల్యూ అండ్ ప్రొవైడ్ రిటర్న్స్. మీ పెడుతున్నటువంటి ఈ అసెట్స్ యొక్క వాల్యూ అనేది పెరగాలి. అదేవిధంగా వాల్యూ పెరుగుతూ రిటర్న్స్‌ని ఇవ్వాలి గూడా. ఈ విషయాన్ని తెలియజేసేది మనకేంటంటే పోర్ట్‌ఫోలియో. మరి పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ అంటే ఏంటి? పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్. మీరు ఏవైతే మనం ఇన్వెస్ట్‌మెంట్స్ మనం పెడతామో వాటిని ప్రాసెస్ చేస్తదనమాట. ఆ తర్వాత సచ్ యాజ్ స్టాక్స్ ఏంటి మరి ఏవి అంటే సచ్ యాజ్ స్టాక్స్, బాండ్స్ ఆర్ అదర్ సెక్యూరిటీస్ టు అచీవ్ స్పెసిఫిక్ ఫైనాన్స్ గోల్స్ అండ్ రిస్క్ టాలరెన్స్. అంటే ఇవి దేనికోసం అంటే మీకు ఒక ఫైనాన్షియల్ గోల్స్ అంటే మనకి ఎడ్యుకేషనల్ గోల్స్ ఉంటాయి. ఐఏఎస్ అవ్వాలి, తర్వాత ఎస్ఐ అవ్వాలని. బట్ అదే విధంగా ఒక జాబ్ ఓరియెంటెడ్ మీరు అయిపోయిన తర్వాత ఒక ఫైనాన్షియల్ గోల్స్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ గోల్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దాంతో పాటుగా రిస్క్ టాలరెన్స్ అంటే రిస్క్‌ని భరించేటువంటి సామర్థ్యం అనమాట. మనం ఏ డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు నా ఎలా మనం ఆ రిస్క్‌ని భరించవచ్చు, ఎంతవరకు మీరు భరించగలరు అనే దాని మీద ఆధారపడి మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలి. ఒక ల్యాండ్ మీద, ఒక బంగారం మీద, ఒక షేర్స్ మీద డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు మరి మనం రిస్క్ అంటే ఇక్కడ రిస్క్ అనేది డబ్బులు లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్‌ని మనం ఇక్కడ రిస్క్ అని మనం చెప్పుకోవచ్చనమాట. సో, అందులో స్టాక్స్ అనేవి కొంత రిస్క్‌ని కలిగి ఉంటాయి. దాని తర్వాత బాండ్స్, ఆ తర్వాత అదర్ సెక్యూరిటీసు. వీటిల్లో మనం ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మన యొక్క రిస్క్‌ని బట్టి ఆధారపడి మనం చేసుకోవాలి. ఇలా ఈ రిస్క్‌ని ఆధారంగా చేసుకొని వాళ్ళు అమౌంట్‌నని మీకు ఒక్కొక్క అసెట్ మీద అమౌంట్, స్టాక్ మీద, బాండ్ మీద సెక్యూరిటీస్ అమౌంట్‌ని అనేది ఏర్పాటు చేస్తారు. సో, ఈ విధంగా వర్కౌట్ చేసేటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నేమంటారంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ అంటారు. మరి ఈ పోర్ట్‌ఫోలియో మేనేజర్ అంటే ఏంటి? ఆయన ఎవరు? ఏం వర్క్ చేస్తారు? సో, పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఈజ్ వన్ హూ ఇన్వెస్ట్స్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ ద క్లయింట్. మీ తరపున ఎవరైతే డబ్బుల్ని వివిధ రకాలైనటువంటి కలెక్షన్ ఆఫ్ అసెట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ వీటిల్లో డబ్బులు పెడతారో స్టాక్సు, బాండ్సు మీ తరపున అంటే ఒక క్లయింట్ అంటే మీరనుకోండి. ఆ క్లయింట్ తరపున ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెడతారో క్లయింట్ తరపున అంటే ఇక్కడ యాడ్ పెట్టడం కాదు. సో, క్లయింట్ అంటే మీ యొక్క డబ్బుని ఒక వ్యక్తి అనేది తీసుకొని ఆ వ్యక్తి స్టాక్స్‌లో, బాండ్స్‌లోని, అదర్ సెక్యూరిటీస్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారంటే పోర్ట్‌ఫోలియో మేనేజర్ అంటారు. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. చూసింగ్ ద రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్. అయితే మరి దేని మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి? అవి సరైనవేనా? కావా? మంచివా? లేకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుందా? మన డబ్బులు పోతాయా? అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసేవి, అదేవిధంగా ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనం అందులో డబ్బులు పెట్టుబడి పెట్టుకోవాలి అనేది మనం ఈ క్వెషన్‌తో తెలుస్తుందనమాట. చూసింగ్ ద రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్. మనం సరైనటువంటి ఆప్షన్‌ని ఎంచుకోవాలి. లేకపోతే మన డబ్బులు లాస్ అవుతుంటాయి. అందులో సరైన ఆప్షన్స్‌లో మీరు ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎఫ్‌డి ఇది సేఫెస్ట్‌గా ఉంటది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీకు బ్యాంక్ వాళ్ళు ఫ్రీగా మరి ఇంక ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా మీరు పెట్టిన రూ. 1,00,000 పెడితే రూ. 1,00,000కి సంబంధించిన ఇంట్రెస్ట్ వస్తుంది. మీ డబ్బులు రూపాయి కూడా ప్రిన్సిపల్ అమౌంట్‌లో మీకు ఏ డబ్బులు కూడా పోవు. సెకండ్ వచ్చేసరికి మరొక ఆప్షన్ మ్యూచువల్ ఫండ్‌లో కూడా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అవి మార్కెట్ రిస్క్‌కి లోబడి ఉంటాయి. కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గులకైతే లోబడి ఉంటాయి కాబట్టి ఇవి మ్యూచువల్ ఫండ్స్ అని అంటాము. సో, కాబట్టి ఇందులో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ సేఫ్. బట్ ఇందులో గుర్తుంచుకొని మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ వాట్ ఈస్ మెంట్ బై మార్కెట్ రిస్క్ అంటే మార్కెట్ యొక్క హెచ్చుతగ్గులు బట్టి దీని యొక్క రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. మీ ప్రిన్సిపల్ అమౌంట్ అయితే ఏమీ లాస్ అవ్వదు. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ఈక్విటీ. ఏంటి డైరెక్ట్ ఈక్విటీ అంటే బెస్ట్ ఆప్షన్ ఫర్ లాంగ్ టర్మ్. మీరు ఎక్కువ కాలం పాటు ఒక 10 సంవత్సరాల పాటు అమౌంట్ అనేది మేము ఉంచగలము. సో, అమౌంట్ పే చేయగలము అనేటువంటి మనకు తక్కువ దగ్గర దగ్గర ఎలాంటి అవసరాలకి ఈ డబ్బులు మనం వాడము అనేటప్పుడు మీరు డైరెక్ట్ ఈక్విటీ అనే ఆప్షన్‌కి వెళ్ళొచ్చు. సో, ఈ బెస్ట్ ఆప్షన్ ఫర్ లాంగ్ టర్మ్. మీరు ఎక్కువ టైంలో మనం ఉంచుకోవచ్చు. అప్పుడు మీకు ఇవి ఎక్కువ రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఇవి కూడా సేఫెస్ట్.
నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్, ఇది అందరికీ తెలుసు. సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ కూడా మీరు అమౌంట్ మీరు సేవ్ చేసుకోండి. అది కూడా బెస్ట్ ఇదేంటంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు. అదేంటంటే రికరింగ్ డిపాజిట్, నెక్స్ట్ సేవింగ్ అకౌంట్ మీరు ఓపెన్ చేసి అమౌంట్ మనం అందులో దాచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బాండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్. మీకు ఒక బాండ్స్ మీద ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ బాండ్స్ ఏర్పాటు చేస్తాయి, కార్పొరేట్ బాండ్స్ ఉంటుంటాయి. సో అవి ఇష్యూ చేస్తుంటాయి. ఎందుకంటే ఈ బాండ్స్ గవర్నమెంట్కి డబ్బులు, రోడ్స్ ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మన దగ్గర నుంచి డబ్బులు అనేవి రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట పబ్లిక్ దగ్గర నుంచి. అలాంటప్పుడు బాండ్స్ని ఇష్యూ చేస్తారు. ఆ బాండ్స్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే సర్టెన్ టైం తర్వాత మనకి రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ మనకి ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. అందులో ఎలాంటి మార్పు అయితే ఉండదు. సో సేఫెస్ట్ దీనివల్ల అంటే మన ఫిక్స్డ్ ఇన్కమ్, మీకు ఎంత ఇన్కమ్ అనేది ఎప్పుడు ఫిక్స్గా ఉంటుంది, అంటే ఇంకా మారదు. ఇంకా మీకు 1% ఇంట్రెస్ట్ అంటే 1, 12 అంటే 12, 7 అంటే 7% ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అది ఇంకా మారదు. ఇంకా మీకు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా లాస్ ఉండదు. మీ యొక్క ఫిక్స్డ్గా ఒక రిటర్న్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్, దీన్నే మనం ఏమంటారంటే ఎన్పిఎస్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇది ఎవరికి యూజ్ అవుద్ది అంటే రిటైర్మెంట్ నో రిస్క్. ఇది ఎప్పుడంటే మీకు దేనికి సంబంధించి ఏ పర్పస్ ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది రిటైర్మెంట్ పర్పస్. మీరు ఇది బెస్ట్ ఆప్షన్ అంటే మీరు పాతికేళ్ళప్పుడు ఉన్నప్పుడే, మీరు ఫస్ట్ జాబ్లో జాయిన్ ఉన్నప్పుడే ఈ ఎన్పిఎస్ స్కీమ్ని సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఎన్పిఎస్ స్కీమ్ వల్ల ఏంటంటే మీరు డైరెక్ట్ లాంగ్ టర్మ్లో మీకు రిటైర్మెంట్లో మీకు పెన్షన్లా వస్తూ ఉంటుంది. సో అప్పుడు టైంలో మనం వర్క్ చేయం కదా, మనకు ఆ టైంలో డబ్బులు అయితే లిక్విడ్ మనీ కావాలి కదా, అలాంటప్పుడు మీకు ఇవి రిటైర్మెంట్ ఆప్షన్ అనేది రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లు అంటే గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అని కాకుండా ఏవైనా కానీ మీకు ఇందులో డబ్బులు పెట్టుబడి మీకు పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అనేది నో రిస్క్, ఇందులో అయితే రిస్క్ లేదు, 100% నో రిస్క్. బట్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే మార్కెట్ రిస్క్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడైతే ఇది నో రిస్క్. తర్వాత యూలిప్. సో కొంతమంది ఏమనుకుంటారు, ఏంటి వాట్ ఇస్ ద యూలిప్ యొక్క స్పెషాలిటీ అయితే ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అలాంగ్ విత్ ఇన్సూరెన్స్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అదేవిధంగా నాకు పర్సన్కి ప్రాబ్లం ఇన్ కేస్ ఏదైనా అసంఘటిత ఏదైనా జరిగినా మనకు ఫ్యామిలీకి డబ్బులు భరోసా ఫైనాన్స్ భరోసా ఉండాలి అన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు, ఎల్ఐసి అనేది తీసుకుంటారు. బట్ ఇదేంటంటే ఇన్సూరెన్స్ వంటిది, ఇన్సూరెన్స్ అనమాట ఇది. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. మీరు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది అవుతుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్లోని, స్టాక్లోని, బాండ్స్లోని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ కంపెనీ, ఈ యూలిప్ అనేటువంటి ఆప్షన్ తీసుకున్న కంపెనీలు రిలయన్స్ కంపెనీ, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇవి కూడా చేస్తూ ఉంటాయి. ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఇస్తుంది, హెచ్డిఎఫ్సి ఇస్తుంది, ఎస్బీఐ కూడా ఇస్తుంటుంది అనమాట. వాళ్ళ దగ్గర మనం ఇలాంటి యూలిప్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, సో నార్మల్గా తీసుకున్న ఇన్సూరెన్స్ డబ్బుల కన్నా ఈ పర్టికులర్ దిస్ టైప్ ఆఫ్ ప్లాన్ మీరు తీసుకుంటే కనుక ఎక్కువ డబ్బులు అయితే వస్తాయన్నమాట. అదే నెక్స్ట్ లిక్విడ్ ఫండ్స్ అంటే మనీ ఇన్వెస్టెడ్ ఇన్ గవర్నమెంట్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్. ఈ లిక్విడ్ ఫండ్స్ అంటే అర్థం ఏంటంటే మన యొక్క డబ్బుల్ని గవర్నమెంట్ బాండ్స్లోని, సెక్యూరిటీల్లోని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్లను ఏమంటారంటే లిక్విడ్ ఫండ్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ అనేవి ఏంటంటే మెచ్యూరిటీ ఆఫ్టర్ 15 ఇయర్స్ అనమాట. అయితే ఎక్కువ టైం. ఇంకా పీపీఎఫ్ అంటే మీరు 15 ఇయర్స్ వరకు మనం ఈ అమౌంట్ మనకి దాచుకోగలం అన్నట్లుగా ఉన్నప్పుడు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ని కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. అయితే దీనివల్ల మరొక బెనిఫిట్ ఉంటుంది, ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేంటంటే ట్రిపుల్ ఈ కేటగిరీ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్స్. మనం ట్రిపుల్ ఈ కేటగిరీలో మనం ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ ఏర్పాటు చేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేసరికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇది ఆఫ్టర్ 5 ఇయర్స్ పీపుల్ అబవ్ 60 ఇయర్స్. మీకు 60 ఇయర్స్ ఎవరైతే 60 ఇయర్స్ పీపుల్ ఉన్నారో, అంటే మీ పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. సో ఇక్కడ 60 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీనియర్ సిటిజన్ స్కీమ్ అప్లై అవుతుంది. ఇది ఎంతవరకు అంటే మినిమం ఉంచాలంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీకు డబ్బులు ఇస్తారు. మధ్యలో అయితే డబ్బులు అయితే తీసుకోవచ్చు, కానీ మీకు రిటర్న్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందువల్ల మ్యాక్సిమం 5 ఇయర్స్ అయితే లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంచేయాల్సి ఉంటుంది. సో సీనియర్ సిటిజన్ స్కీమ్లో మీరు సేవ్ చేసుకుంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇవి మనకి పోస్ట్ ఆఫీస్లో ఇస్తారు, బ్యాంకులో కూడా ఏర్పాటు అవుతాయి. మనం ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. సో అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే దీనిలో చాలా ఎక్కువ కూడా ఉంటుంది అనమాట. ఈ తర్వాత ఎక్కువ అమౌంట్ కూడా ఇందులో వేసుకోవచ్చు కూడా, దానికి ఎక్కువ ట్యాక్స్ కూడా ఉండదు. సో కాబట్టి పీపుల్ అబౌవ్ 60 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్లాన్ అనేది అవైలబుల్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ మంచివి, సో మన మార్కెట్లో మంచి బెటర్గా ఏముంటాయి రైట్ ఆప్షన్స్ చూసింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అంటే మనం చెప్పుకోవచ్చు ఎఫ్డి, మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ ఈక్విటీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్, బాండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్, యూలిప్, యూనిటీ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్.
లిక్విడ్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, దీన్నే పీపీఎఫ్ అంటాము. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో వీటిలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా ఆ రిస్క్ కొన్నిటిలో రిస్క్ ఉన్నా బట్ తక్కువ రిస్క్ అయితే ఉంటుంది. మన అమౌంట్ అయితే సేఫ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. మనం ఒక ఇన్వెస్ట్మెంట్ని పోర్ట్ఫోలియో అనేది ఎలా మనం నిర్మించుకోవాలి, మరి ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎలా నిర్మించుకోవాలి, మంచిది ఎలా నిర్మించుకోవాలంటే మనకు ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఒక సరైనదని ఏర్పాటు చేసుకోగలరు. ఒకటి ఏంటంటే డిసైడ్ హౌ మచ్ హెల్ప్ యూ వాంట్. మరి నీకు డబ్బులు ఎంత అవసరం, నీకు ఎంత అవసరం ఉంటుంది. సో అందంటే దానికి కూడా కొన్ని అబ్జంప్షన్స్ ఉంటాయి. ఏంటంటే నువ్వు ఎంత డబ్బులు అవసరం అంటే ఏ విధంగా చేసుకోగలవంటే నువ్వు రిస్క్ ఎంత భరించగలవు, రిస్క్ టాలరెన్స్, ఓవరాల్ గోల్స్, నీకున్నటువంటి ఓవరాల్ గోల్స్. ఇక్కడ మీకు ముందు క్వశ్చన్లో చెప్పాము ఓవరాల్ గోల్స్ అంటే మీకు ఉన్నటువంటి గోల్స్ ఏంటి, ఫైనాన్షియల్ గోల్స్ అనుకోవాలి. ఓవరాల్ గోల్స్ అంటే ఫైనాన్షియల్ గోల్స్ అనుకోవాలి. సో మీకున్న ఫైనాన్షియల్ గోల్ ఏంటి, ఎంత, 1,00,000 కావాలా, 1,000 రూపాయలు కావాలా, 10,000 కావాలా, 10 కోట్లు కావాలా. సో మీ యొక్క గోల్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి, ఫైనాన్షియల్ గోల్స్. ఆ డబ్బులు ఎంత కావాలనుకుంటున్నావో దాని తగ్గట్టు రిస్క్ని కూడా నువ్వు ఎంత భరించగలవు అనేది కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. దాని తర్వాత డూ ఇట్ యువర్ సెల్ఫ్. దీన్నే డై రూట్ అంటారు. డై రూట్ అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే నీ కోసం చేయవలసి ఉంటుంది. ఏంటంటే దీన్ని ఏమంటారు, మెథడ్ ఆఫ్ బిల్డింగ్, మోడిఫైయింగ్ ఆర్ రిపేరింగ్. సో మెథడ్ ఆఫ్ బిల్డింగ్, మోడిఫైయింగ్ ఆర్ రిపేరింగ్ థింగ్ బై వన్ సెల్ఫ్ వితౌట్ ద డైరెక్ట్ ఎయిడ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆర్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్. సో సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ మీకోసం బిల్డ్ చేస్తారు, మోడిఫై చేస్తారు, ఇంకా ఏవైనా ఉంటే రిపేర్ చేస్తారు. అంటే ఇక్కడ బిల్డింగ్లు కావు, ఓకే, రిపేర్లు అంటే బిల్డింగ్ రిపేర్లు కావు. మీకు ఒక ప్లాన్ ఏదైతే ఉందో, మీకు ఏవైతే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనం మాట్లాడుకున్న ఎఫ్డి, యూలిప్. సో ఈ క్వశ్చన్స్ మనం చదువుకున్నాం కదా, ఎఫ్డి ఉంటుంది, యూలిప్ ఉంటుంది, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఉంటుంది అని చెప్పాం కదా, వాటిని వాళ్ళు బిల్డ్ చేస్తారు. వాటికి సంబంధించిన ఏవైనా మీరు తీసుకునే వాటిల్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే కనుక వాటిని రిపేర్ చేస్తారు. అక్కడ రిపేర్ చేయడం అంటే మీకు ఏదైతే అవసరమో దాన్ని ఏర్పాటు చేయడం అక్కడ రిపేరింగ్. సో థింక్ బై వన్ సెల్ఫ్ వితౌట్ డైరెక్ట్ ఎయిడ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆర్ సర్టిఫికేట్. వీళ్ళందరూ కూడా మీకు సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు వీటిని ఏర్పాటు చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకు చూజ్ యాన్ అకౌంట్ ఫర్ యువర్ గోల్స్. ఫస్ట్ మనం చెప్పాము, డిసైడ్ చేసే ఏంటంటే మన కన్స్ట్రక్షన్, ఒక ఇన్వెస్ట్మెంట్ మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఇన్వెస్ట్మెంట్ నువ్వు నిర్మించుకోవాలి. ఒక ఇన్వెస్ట్మెంట్ నువ్వు ప్లాన్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వాలి హౌ మచ్ యూ హెల్ప్ యూ వాంట్. మీకు ఎంత డబ్బులు అయితే అవసరం ఉంటుంది, మీ యొక్క గోల్స్కి డబ్బులు ఎంతైనా అవసరం ఉంటుంది, కానీ మీ గోల్స్కి ఎంత కావాలి అనేది ఇంపార్టెంట్. తర్వాత చూజ్ అన్ అకౌంట్ ఫర్ యువర్ గోల్స్. మీరు ఒక అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ గోల్స్కి ఆధారపడి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఏంటది, నాన్ రిటైర్మెంట్ గోల్స్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా డౌన్ పేమెంట్ హౌస్ ట్యాక్స్ అడ్వాంటేజ్. ఇక్కడ నాన్ రిటైర్మెంట్ గోల్స్ అంటే మీకు తెలుసు పెన్షన్ స్కీము కావాలి, పెన్షన్ స్కీమ్ కావాలి. రిటైర్మెంట్ గోల్స్ అంటే నాన్ రిటైర్మెంట్ గోల్స్ అంటే మీ రిటైర్మెంట్ అవ్వకముందు మీకు ఏం కావాలి, మనకి ఉండడానికి ఒక ఇల్లు కావాలి. సో అదేంటంటే డౌన్ పేమెంట్ హౌస్, ఒక హౌస్కి డౌన్ పేమెంట్ చేయాలి. సో దీనివల్ల మీకు ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇలాంటి అకౌంట్స్ మీరేంటంటే మీ గోల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. సో మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఒక ఎగ్జాంపుల్ నాన్ రిటైర్మెంట్ గోల్ అనుకోండి. అంటే నాన్ రిటైర్మెంట్ గోల్స్లో ఏముంటాయంటే హౌస్ కొనుక్కోవాలి అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలని ఉంటుంది. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు మీరు ఏదో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసరికి చూజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ టాలరెన్స్. సో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకునేటప్పుడు మీ యొక్క ముందు ఫస్ట్ యూనిట్లో మనం మాట్లాడుకున్నాం, మీకు రిస్క్ టాలరెన్స్ అంటే రిస్క్ని ఎంత భరించుకోవాలి దాన్ని బట్టి మీరు చేసుకోండి అని చెప్పాను. కానీ అక్కడ మీకు వివరణ ఇవ్వలేదు. ఇక్కడ ఆ రిస్క్ని భరించాలి అంటే ఎలా మీరు ఎంతవరకు భరించగలరు అనేటువంటి దానికి వివరణ అనేది మీకు ఇక్కడ ఇస్తున్నాను అనమాట. సో అక్కడ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు అంతవరకు రాస్తే చాలు. బట్ అక్కడ ఆ రిస్క్ టాలరెన్స్ అనేది ఎలా ఉంటుంది, మరి వాటి యొక్క ప్రాబ్లం ఎలా కనిపిస్తుంది అంటే మీకు ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చాను, చూడండి ఒకసారి. సో స్టాక్స్, ఇక్కడ రిస్క్ టాలరెన్స్ అనేది ఏంటి, ఎందులో ఎలా రిస్క్ ఉంటుంది. స్టాక్స్ తీసుకున్నారనుకోండి, స్టాక్స్లో సమ్ టైమ్స్ లాస్, సమ్ టైమ్స్ గెయిన్.
మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే ఒక్కోసారి లాస్ వస్తుంది, ఒక్కోసారి గెయిన్ వస్తుంది. ఈ రెండింటిని మీరు ఒక రిస్క్ని ఎంత భరించగలరు, లాస్ వచ్చినా భరించగలమా అన్నప్పుడు ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో గెయిన్ కూడా వస్తుంది, లాస్ వచ్చినా భరించగలము అనేటువంటి టాలరెన్స్ ఉందనుకోండి, ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చి బాండ్స్ యొక్క రిస్క్ టాలరెన్స్ ఎలా ఉంటుందంటే సేఫర్ దాన్ స్టాక్స్, అంటే కంప్లీట్గా సేఫ్ అని కాదు, స్టాక్స్తో పోల్చుకుంటే బాండ్స్లో డబ్బులు పెట్టుబడడం దీనికన్నా మీకు సేఫ్. నెక్స్ట్ ఏమొస్తుందంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. మీరు పెట్టుకున్నటువంటి ప్రతి క్వార్టర్, హాఫ్ ఇయర్లీ ఏదైతే పెట్టుకుంటారో ఏదో 5 years ఉంటుందో వాటి యొక్క డ్యూరేషను, దాన్ని బట్టి మీకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. 2% అయితే 2%, 7% అయితే 7%, ఇదైతే ఫిక్స్గా ఉంటుంది అనమాట. స్టాక్ కన్నా బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫీచర్ ఏంటంటే స్టాక్స్లో ఎలాగైతే లాసు గెయిన్ ఉంటుందో అలాగే ఇందులో ఉంటుంది. అదేవిధంగా బాండ్లో ఎలాగైతే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందో ఇందులో కూడా ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా వస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ డబ్బుల్ని బాండ్స్లోని, స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్ చేసి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ గోల్స్కి రీచ్ అవ్వడానికి వాళ్ళు సహాయపడతారన్నమాట. సో ఈ విధంగా మీరు చూజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ టాలరెన్స్. డిటర్మైన్ ద బెస్ట్ అసెట్ అలొకేషన్. అంటే కేటాయింపు. మీరు ఇవన్నీ చూసుకున్నాం కదా, స్టాక్స్ ఏంటి, బాండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఒక నిర్ణయానికి రావాలన్నమాట. నిర్ణయానికి వచ్చి మీకు ఇందులో ఏది మీకు సూట్ అవుతుంది, ఏది మనకు ఉపయోగపడుతుంది అనేది చూసుకొని స్ప్లిట్ అప్ పోర్ట్ఫోలియో అమౌంట్ different types of assets in మరొకసారి determine the best asset allocation, split up portfolio among, ఇది among కాదు. సో ఇక్కడ మీరు చెప్పుకోవచ్చు split up portfolio among different types of assets is called your asset allocation and it's highly dependent on రిస్క్ టాలరెన్స్. సో ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో స్ప్లిట్అప్ చేసుకోవాలన్నమాట, అంటే విభజించుకోవాలి పోర్ట్ఫోలియో అమాంగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్. అన్నాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్. మీరు ఏవైతే ఉన్నారో ఆ అసెట్స్లో వివిధ రకాలైన అసెట్స్లో మీరు డబ్బులు మనం పెట్టుబడి పెట్టుకోవాలి. దీన్నే మనం అసెట్ అలొకేషన్ అంటాం అనమాట. అండ్ ఇట్స్ హైలీ డిపెండెంట్ ఆన్ రిస్క్ టాలరెన్స్. అయితే మీకు చెప్పాము, ఇది రిస్క్ టాలరెన్స్. మీరు రిస్క్ని భరించే దాని మీద ఆధారపడి మీరు ఒక్కొక్క అసెట్ని ఎంచుకోవాలి. అది స్టాక్స్ ఎంచుకుంటారా అసెట్గా, బాండ్ ఎంచుకుంటారా, మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటారా, యూలిప్స్ ఎంచుకుంటారా అనేది మీ యొక్క భరించేటువంటి శక్తి ఏంటి. భరించేంటే రిస్క్ అంటే అక్కడ డబ్బులు లాస్ని. నెక్స్ట్ వచ్చి రీబ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. ఏంటంటే ఇది రీబ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో యాజ్ నీడెడ్. దీని అర్థం ఏంటి, వాట్ ఇస్ ద మెంట్ బై రీబ్యాలెన్స్ అంటే సమ్ ఫండ్స్ ఆర్ ఆటోమేటికల్లీ రీబ్యాలెన్స్డ్. కొన్ని ఫండ్స్ ఉంటాయండి, అవి ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అవుతాయి. అంటే మళ్ళీ మీరు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి అప్డేట్ చేయండి, రెన్యువల్ చేయండి అని చెప్పక్కర్లేదు. మీకు ఆటోమేటిక్గా టైం అయిపోయింది అంటే, మెచ్యూరిటీ టైం అయిపోతే అవి ఆటోమేటికల్గా రెన్యువల్ అయిపోతాయి. మళ్ళీ మీరు వెళ్ళి అప్డేట్ చేసుకునే అవసరం లేదు. అలాంటివి కూడా రీబ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అంటే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా రోబో అడ్వైజర్. నెక్స్ట్ ఒక రోబో కూడా మనకి అడ్వైజ్ చేస్తుంది అనమాట. సో ఈ టైం మీ యొక్క ఫైనాన్స్ యొక్క ఇయర్లీ ఇన్కమ్ ఇస్తే, మీ యొక్క గోల్స్ చెప్తే తను కూడా మీకు అడ్వైజ్ చేస్తుంది అనమాట. అది టార్గెట్ డేట్ ఫండ్స్ కొన్ని ఉంటాయి. టార్గెట్ డేట్ ఫండ్స్, మీకు ఒక టార్గెట్ డేట్ ఫండ్స్ అంటే మీకు సర్టెన్ డేట్కి ఆ ఫండ్ అనేది మనకి సర్టెన్ అమౌంట్ ఫిక్స్ అవ్వాలంటే ఇలాంటి టార్గెట్ డేట్ ఫండ్స్ అన్న ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మీకు ఆ టైంకి ఆటోమేటిక్ రెన్యూవల్ కూడా అయిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా రీబ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కూడా మనం చేసుకోవచ్చు. సో మనం ఇదంతా దేనికోసం చెప్పుకున్నాం మరి, ఇవన్నీ మనం దేనికోసం చెప్పుకున్నాం మరి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మరి ఒక ఇన్వెస్ట్మెంట్ని మీరు ఏర్పాటు చేసుకోవాలంటే ఎలాంటి ఆలోచన చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి అంటే ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఎంత డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు ఉన్న తర్వాత డబ్బులను ఫిక్స్ అయిన తర్వాత, ఎంత గోల్స్ని ఫిక్స్ అయిన తర్వాత ఒక అకౌంట్ని మీరు మీ గోల్ తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ అకౌంట్ ఏర్పాటు చేసుకుని అనేటువంటి డిసైడ్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక రిస్క్ టాలరెన్స్ బట్టి నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ని తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత డిటర్మినేషన్ ఒక నిర్ణయానికి రావాలి. ఏ అసెట్ మనం తీసుకుంటున్నామో నిర్ణయానికి రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు మనం రీబ్యాలెన్స్ చేసుకోవాలి. అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఫండ్స్ మనకు ఆటోమేటిక్‌గా మనం ఎళ్ళకపోయినా ఆటోమేటిక్ రెన్యువల్ అయ్యే విధంగా మనం ఏర్పాటు చేసుకొని, లేకపోతే రోబోతోటైనా టెక్నికల్‌గా సపోర్ట్ తీసుకునే విధంగానే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా టార్గెట్ డేట్స్ ఫండ్స్ అని తీసుకుంటే టైంకి మీకు మెచ్యూరిటీ అయిన వెంటనే మళ్ళీ రీబ్యాలెన్స్ అయిపోతుంటాయి. ఇలాంటి మనం ఇలా చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కష్టపడిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని మనం వృధాగా పోనివ్వకుండా వాటిని మనం గ్రో చేసుకోవచ్చు అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా తెలియజేస్తుంది.